జై సీతారాం. ఈనాడు దేశంలో రావణాసురులు ఎక్కువయ్యారు. స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు ఎక్కువయ్యారు. మీరు సరిగ్గానే విన్నారు. మళ్ళీ చెబుతున్నా, స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు ఈనాడు ఎక్కువయ్యారు. నానాటికి ఎక్కువవుతున్నారు. అలాంటి రావణాసురుల వల్లే జీవన్మరణ సమస్యల అగ్నిగుండంలో సమాజం దహించుకుపోతోంది. ఆనాడు మండోదరి తన భర్తను మార్చుకోలేకపోయింది. కారణం, ఆమె ఒక అబల. ఆమె వెనుక ఏ బలమూ లేదు. కాని ఈనాటి మహిళలు బలహీనులు కాదు, శక్తిమంతులు. వారి వెనుక ప్రభుత్వం ఉంది, బలమైన చట్టాలు ఉన్నాయి, అనేక వ్యవస్థలున్నాయి. కనుక వారు మండోదరిలా చూస్తూ ఊరుకోకూడదు. తన భర్తను మార్చుకోవాలి, తన సంసారాన్ని తీర్చిదిద్దుకోవాలి. తన భర్తను శ్రీరాముడుగా మార్చుకోవడం, తన కొడుకుని శ్రీరాముడుగా తీర్చుకోవడం, తన సోదరుని శ్రీరాముడుగా మలచుకోవడం నేటి మహిళకు కష్టమైన పనేమీ కాదు. కాని సంకల్పం కావాలి. తన భర్త రాముడు కావాలా లేక రావణాసురుడు కావాలా అని నిర్ణయించుకోవలసింది భార్య మాత్రమే. తన కొడుకు రాముడు కావాలా లేక రావణాసురుడు కావాలా అని నిర్ణయించుకోవలసింది ఒక తల్లి మాత్రమే. తన సోదరుడు రాముడు కావాలా లేక రావణాసురుడు కావాలా అని నిర్ణయించుకోవలసింది ఒక సోదరి మాత్రమే. దేశంలోని పురుషులందరూ రాములైతే అదే రామరాజ్యం. మన దేశంలో 100కి 90 మంది పురుషులు శ్రీరామచంద్రులే అని, మిగిలిన 10 మందే రాక్షసులని మొదటి వీడియోలో చెప్పాను. ఆ 90 మంది శ్రీరాముల అలసత్వం వల్ల, అంటే సమస్య నాది కాదులే అని అనుకోవడం వల్ల మిగిలిన 10 మంది రావణాసురులు విజృంభించిపోతున్నారు. 90% శ్రీరాముల వల్ల జరిగిన అభివృద్ధి 10% రావణాసురుల కారణంగా నాశనమవుతోంది. యథా రాజా తథా ప్రజ, ఇది ఒకనాటి మాట. యథా ప్రజా తథా రాజా అనేది నేటి మాట. కారణం, నేటి రాజు, నేటి పాలకుడు ప్రజల్లో నుంచే రావాలి. ఆ రాజు, ఆ పాలకుడు శ్రీరామచంద్రుడే అయి ఉండాలి. అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. జై హింద్, జై సీతారాం.